down. Don't wanna hear it talking shit, fuck the drama. Keep it coming, I'ma send you to your mama. Mr. Whip, 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 put the gun down. Drop the bodies in the place till the sun's out. Bullets fly on the left and down. సో హలో గాయస్, నాంపల్లిలో ట్రైన్ అయితే ఎక్కినాం అనమాట. స్పీడీకి వెళ్దామని. ఢిల్లీకి అయితే ఫస్ట్ ట్రైన్ ఎక్కినాం, దక్షిణ ఎక్స్ప్రెస్ అనమాట. December 7th నైట్ ఎక్కినాం అనమాట. గంట డిలే ఉంది. ఫుడ్ ట్రైన్ అయితే మళ్ళీ స్టార్ట్ అయింది. టైం వచ్చేసి 2:06. ఇప్పుడే మనం గొరాదొంగ్రి కానించి స్టార్ట్ అయినాం. మనం ఫుడ్ అయితే స్విగ్గీలో ఆర్డర్ పెట్టేసినాం. ఇట్రాసి జంక్షన్కి వచ్చేస్తుంది. ఎస్టిమేటెడ్ టైం 3:15 చూపిస్తుంది. కాకపోతే ఇప్పుడైతే డిలేలో నడుస్తుంది, చూడాలి. ఇంకా ఇటాచి జంక్షన్కి వచ్చేసినాం. టైం 3 అవుతుంది. 15 minutes ఎర్లీగానే వచ్చేసినాం. డెలివరీ పర్సన్ కూడా వచ్చేసినాడంట. పోయి ఇప్పుడు పికప్ చేసుకో, ఆర్డర్ పిక్ చేసుకొని తినడమే. ఇద్దరు వచ్చిండు ఇలా మొత్తం తినేసుడే బెడే. मेरे गर्लफ्रेंड को एक चाहिए. ये अच्छा वाला है ना? 350 350 అంటరా. 350 it's too cheap. డిస్కౌంట్ అడుగురా, డిస్కౌంట్ అడుగు పిల్లకని చెప్పు. भाई मेरा बच्ची को ना डिस्काउंट आनो. मेरे गर्लफ्रेंड तुमको डिस्काउंट है ना? मेरे को डिस्काउंट क्या बोलेगी? दोस्त देगा डिस्काउंट అంటే వాళ్ళ ఫ్రెండ్ ఇస్తారంట. చోకమ్మలు అడుగు. 60 తక్కువరా. అయితే ఆల్రెడీ ఇందులో కొంచెం లీక్ అయి వచ్చింది అనమాట. అట్లే వచ్చింది, మనం లీక్ చేస్తున్నాం దాన్ని ఇప్పుడు. సరే, మేమే లీక్ చేసి ఇప్పుడు కంప్లైంట్ రేజ్ చేస్తున్నాం స్విగ్గీ వారికి. మా పైసలు మాకు వచ్చేసాయి మ్యాక్సిమం. హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుంచి ఐఎస్బిటి కాశ్మీరీ గేట్కి వచ్చినాం. షిమ్లాకి బస్సు ఎక్కి షిమ్లాకి వెళ్ళాలి ఇప్పుడు. పంజాబీ డాబాకి వచ్చేసినాం. పంజాబీ డాబా హలో గాయ్స్, ఇప్పుడే మనం అయితే షిమ్లా బస్ స్టాండ్కి వచ్చేసినాం. ఈరోజు ఢిల్లీకి ఎక్కినాం. ఈరోజు మార్నింగ్ వచ్చేసినాం ఢిల్లీకి. మనము అరౌండ్ 4 o'clockకి ఢిల్లీలో దిగినాం. అక్కడ నుంచి ఐఎస్బిటి కాశ్మీర్ గేట్కి వెళ్ళేసి అక్కడ డైరెక్ట్ హెచ్ఆర్టీసీది షిమ్లాకి డైరెక్ట్ బస్సు ఉండే. అక్కడ బస్ తీసుకున్నాం. ఇప్పుడు దింపింది అది. మార్నింగ్ ఎప్పుడు మేము 5కి ఎక్కినాం. 5కి ఎక్కితే ఇప్పుడు అరౌండ్ 3 o'clock ఏమో దింపినది బస్సు. ఇప్పుడు డైరెక్ట్ ఇప్పుడు రెకాంగ్పియోకి మళ్ళీ బస్ టికెట్ తీసుకున్నాం. అది 6 o'clockకి ఉంది. ఇప్పుడు టైం అరౌండ్ 4 ఏమో అవుతుంది. బయటికి వెళ్ళేసి మనం తినేసి వస్తామని అనుకుంటున్నాం. చలో షిమ్లా బస్ స్టాండ్ అయితే మొత్తం ఉంది. ఇప్పుడే బస్ స్టాండ్ నుంచి తినికే పోతున్నాం. తినేసి మళ్ళీ ఇప్పుడు చేయబోయే మళ్ళీ ఇక్కడికి రావాలి. మళ్ళీ మనకి ఇప్పుడు రికాంగ్పియోకి బస్సు ఉంది. రికాంగ్పియో కదా, రికాంగ్పియోకి బస్సు ఉంది. తినేసి మళ్ళీ రావాలి బస్ స్టాండ్కి. ఇప్పుడు చలో రికాంగ్పియోలో అయితే తినే కాడవే కలుస్తాం కదా మీతోనే. ఈ బస్ స్టాండ్ లోపల అయితే ఇది పరిస్థితి. ఈ షిమ్లా బస్ స్టాండ్ యాక్చువల్గా ఇది ఐఎస్బిటి కాశ్మీరీ గేట్ చూపిస్తాం అనుకున్నాం, కానీ ఎర్లీ మార్నింగ్ అయ్యేసరికి చూపించలేదు. అది జర ఏముంటుంది, చాలా బెటర్ ఉంటుంది అది. యాక్చువల్లీ ఇక్కడ ఇందాక టికెట్ కౌంటర్ తీసుకుని ఉన్నాం. ఇక్కడ బస్సెస్ దగ్గర ఇక్కడనే ఉంటుంది టికెట్ కౌంటర్. ఇందాకనే టికెట్ తీసుకున్నాం. ఎక్కడికి వస్తుందో ఇప్పుడు అడగనికి వెళ్ళిండ్రా. ఎక్కడ రే అది? ఇక్కడ ఈ కౌంటర్లో అడగమని అన్నారంట. ఇక్కడ అంత ఇక్కడ డిస్ప్లే కూడా చేస్తున్నారు. ఇక్కడ ఉన్నదేమో చూడు, షిమ్లా టు ఢిల్లీ. అరే ఇది మనది ఒక్కటే లేదురా ఇందులో.
ఇందులో అయితే లేదు, ముందలా చూడాలి. ఇందాక తీసుకుంది ఇక్కడ నేనారా? ఇందాక యాక్చువల్గా మేమైతే ఇక్కడ తీసుకున్నాం, అక్కడ అని చెప్పినారా, అక్కడ కాదు. ఎక్కడ ఏడా? ఇవైతే ఇంకో ఇక్కడ మనకి షిమ్లా నుంచి రెకాంగ్పియోకి ఇవి టికెట్స్. ఇప్పుడు మనం వెళ్ళబోయే బస్సు అయితే ఇది. యాక్చువల్ ఇక్కడ కాజా వరకు వెళ్తామని ఉంది, కాకపోతే మేము ఏమనుకుంటున్నామంటే రెకాంగ్పియోకి వెళ్ళి రెకాంగ్పియో నుంచి బైక్ తీసుకొని అక్కడ నుంచి ఇక్కడ లైక్ కల్ప, ఇంకా తాబు, నాకో అండ్ దెన్ లాస్ట్కి కాజా ఇవి విజిట్ అవుదామా అని అనుకుంటున్నాం. ఇప్పుడు ఒక అతను నన్ను అడిగితే ఏమన్నాడంటే బైక్స్ పైన వెళ్ళడం కొంచెం కష్టం అవుతుంది కావచ్చు, హెవీ స్నో ఉన్నది, మీ ఇష్టం ఇంకా అది అని అన్నాడు. కాకపోతే కాజాకి బస్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయంట, ఇంకా మేము చూడాలి అది. ఇప్పుడైతే బస్సెస్ లోపలికి వెళ్ళిపోతాం. ఇప్పుడే రెకాంగ్పియోకి బస్ ఎక్కడానికి పోతున్నాం, షిమ్లా నుంచి వస్తున్నాం. షిమ్లా చాలా డిఫరెంట్ ఉంది. లాస్ట్ ఇయర్ మనాలి వచ్చిండే, మనాలికి షిమ్లాకి అయితే చాలా డిఫరెన్స్ ఉంది. బస్ ఎక్క పోతున్నాం. సీట్ నెంబర్స్ ఉన్నాయి, అలా సీట్ నెంబర్స్లోనే కూర్చోాలా. సీట్ నెంబర్స్లో కూర్చోవాలంటే 12, 13, 14, 17, 18, 19 రా. 12, 13, 14, 12, 13, 14 ఇవి 3 ఇచ్చేసిండు విండో సైడ్. ఓకే మరి ఏమైంది నిమిష్ స్టోరీ ఫస్ట్ నుంచి చెప్పు రే. రాండ్రా రే అంటే పెద్ద స్టోరీ ఉంది. యాక్చువల్గా ఇప్పుడు బస్సులో టికెట్ బుక్ చేసుకున్నాం 4,000 పైసలు. మళ్ళీ ఇప్పుడు 4,000 బండి బుక్ చేయడానికి పోతున్నాం, బండన్ కాడికి పోతున్నాం, దానికి 15 రూపాయలు బొక్క. మళ్ళీ ఇప్పుడు రూమ్ తీసుకుందాం అంటారు, అదంటారు ఇదంటారు. ఏమైతే బాయ్ సార్ అయిపోలేదు బ్లాక్ మే. షిమ్లా బస్ స్టాండ్ నుంచి అయితే ఒక 5.4 కిలోమీటర్ నుంచి దూరం వస్తే మాల్ రోడ్ దగ్గరలో ఈ బైక్ రెంటల్స్ అనమాట. మా వాళ్ళు ఒక ఎక్స్పల్స్ 2 హండ్రెడ్లు తీసుకుందామని ఫిక్స్ అయిపోయారు. నైట్ ఇక్కడ రూమ్ తీసుకొని ఫ్రెష్ అయ్యి నైట్ ఇక్కడ మొత్తానికి అయితే మన వాళ్ళు బైక్స్ తీసేసుకున్నారు. హెల్మెట్స్ ఇంకా బ్యాగులు ఇట్లా అన్నీ రెడీ అయి ఉన్నాయి. అవి అక్కడ మా వాళ్ళు రిపేర్ చేస్తారు బైక్స్ అన్ని. ఒక ఎక్స్పల్స్ 2 అంటారు, 2 హండ్రెడ్లో ఒక ఎక్స్పల్స్ అనమాట. రేపు బయలుదేరుతాం. ఇది ఒక బైక్, అక్కడ మన 2 బైక్స్ ఉన్నాయి. చలో లెట్స్ గో. చెప్తాడు ఫస్ట్ నుంచి గైస్. ఇలా పెద్ద అంటే పెద్ద స్టోరీ అయింది. ఏదో అనుకున్నాం కానీ ఏదో అయింది గైస్. మా వరుణ్ భాయ్ కంటిన్యూ చేస్తాడు. చెప్పు వరుణ్ భాయ్. చెప్పు పర్లేదు, చెప్పురా రే చెప్పురా. రెకాంగ్పియో పోదామని బస్ ఎక్కినాం, కాకపోతే ఆడ బైక్స్ అవైలబుల్ లేవంట. మేము యాక్చువల్గా బైక్ రైడ్ చేయాలి కాజాకి అని మెయిన్ దానికోసం అని వచ్చినాం. ఇప్పుడు బైక్ రైడ్ కోసం కాజా వరకు అట్లా పోదామని వచ్చినాం. ఆడనేమో ఇప్పుడు బైక్స్ ఏదో లేదు, సో ఆడి వరకు పోయి బొక్క అవుతుంది మళ్ళీ అని చెప్పేసి షిమ్లాలో బైక్ అవైలబుల్ ఉన్నాయని చెప్పి దిగిపోయినాం. 4,000 బొక్క పెట్టినాం. ఇప్పుడే చేర్చుకోదామని వచ్చినాము. మా రూమ్ అంత చెక్కలని చూడుకోదు అందరూ రమ్మంటే వస్తలేరు ఎవరు. మేమిద్దరమే పోతున్నాం. ఇప్పుడు మోడు చూసిన ఎట్లున్నాడు మొత్తం చూపి అరే టోపీ చూపి. ఇగో జనరల్గా అయితే పోతున్నాము, చూద్దాం ఎట్లుంటావు చర్చ్ కాడికి. ఇక కెమెరా బ్యాగ్ అయితే తీసుకుని మనం ఇంకా సారీ బ్రో కానీ అక్కడ పైన చర్చ్ కనిపిస్తుంది కదా ఎల్లో కలర్లో, అక్కడ దాకా వెళ్ళాలి ఇంకా మనము. కానీ అదైతే ఫుల్ అడ్వెంచర్ గైస్ ఆ బైక్లో. ఎట్లా అయింది లాస్ట్కి అయితే బైక్లో బుక్ చేసినాము. ఎట్లా పోతామేమో. కల్ప అయితే పోయేదాకా ప్లాన్ ఉంది. 10,000 ఉన్నాయి. 10,000 తినాలి, హోమ్ స్టే చేయాలంట 4 రోజుల్లో. ఎట్లయితే తెలియదు, ఏం తెలియదు. చూద్దాం ఎట్లా. అమ్మా చైనా ఏంద్రా మెట్లు ఇట్లుండే, చీకటి ఉందిరా. మార్నింగ్ 7 o'clock అనమాట. బైక్స్ తీసుకుందామని రెంటల్స్ కాడికి వెళ్తే వాళ్ళు లేరు. సో ఇప్పుడు షాపింగ్ చేసేసి మాల్ రోడ్లో 8 కట్లు వచ్చేసి బ్యాగ్స్ తీసుకొని రెంటల్ బ్యాగ్స్ తీసుకొని వెళ్ళిపోతాం.
ఇప్పుడే మనం తీసుకున్న రూమ్ నుంచి అయితే బయటకు వచ్చేసినాం. బైక్స్ యాక్చువల్గా నిన్న నైటే పే చేసినాం, అంతా అయిపోయింది. మార్నింగ్ తీసుకుంటామని చెప్పినాం. ఇప్పుడు వెళ్తే మాత్రము 8:45, 9 అవుతుంది. కీస్ లేవు ప్రజెంట్ అని అన్నాడు. సో ఈ లోపు ఇక్కడ మేము గ్లౌజెస్ ఇంకా మన క్యాప్స్ బీనీస్ చూద్దాం అనుకుంటున్నాం షాపింగ్ చేయడానికి. వెళ్తున్నాం ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆడికి. వ్యూ చూడండి, క్రేజీ ఉంది. మేమైతే చాలా డిహైడ్రేట్ అయిపోతున్నాం. వాటర్ బాటిల్ తీసుకోవాలి, ఒక 2-3 అయినా అట్లీస్ట్ క్యారీ చేయాలి. ఇందాకనే వాటర్ తాగా మళ్ళీ ఎమ్మటే లిప్స్ అన్నీ డ్రై అయిపోతున్నాయి. మాయిశ్చరైజర్స్ ఏం పెట్టినా అంత వర్క్ అవ్వట్లేవు, చూడాలి. ఇప్పుడు షిమ్లా నుంచి రూమ్ వెకేట్ చేసేసి ఇప్పుడు నార్మల్ స్టార్ట్ అయిపోతున్నాము. ఇప్పుడు ఎక్కడ అంటే రికాంగ్పియోకి వెళ్తాం. రికాంగ్పియో నుంచి కల్పాకి వెళ్తాం అనమాట. ఈరోజు స్టే వచ్చేసి కల్పాలని అనుకుంటున్నాం. వాళ్ళు బైక్స్ ప్యాక్ చేస్తారు, బ్యాగ్స్ ఇట్లా. ఫైనల్గా అయితే మా వాళ్ళందరితో కలిసి ఇప్పుడు షిమ్లా నుంచి బయటకు వచ్చేస్తున్నాం. ఇక్కడితో అయితే ఇక్కడ నుంచి చూస్తే హిమాలయస్ లైట్గా కనిపిస్తున్నాయి. అక్కడికి ఎప్పుడు పోతామా అని వేచి చూస్తారు మా వాళ్ళంతా. వెళ్ళాలి, జల్దీ వెళ్ళాలి. ఇక రికాంపియర్ వచ్చేసి -1 ఉంది ప్రజెంట్ అయితే. ఈవినింగ్ కల్లా -3 అట్లా పడిపోతుంది. ఏ టైం కల్లా రీచ్ అవుతామో తెలియదు. సిమ్లా దాటినాక చూడండి లొకేషన్స్ మాత్రం అద్దరిపోయినాయి. ఎట్లున్నాయి చూడండి ఒక్కసారి అయితే. అక్కడ ఉన్న మంచు కాడికి అయితే మేము వెళ్ళాలి. క్రేజీ ఉంది కదా. కల్పాకి అయితే మనం స్టార్ట్ అయిపోయినాం. ప్రజెంట్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 50 కిలోమీటర్స్ వచ్చేసినాం. ఇంకా 200 కిలోమీటర్స్ అయితే కల్పాకి వెళ్ళిపోతాం. ఇప్పుడు టైం వచ్చేసి 11:29 అవుతుంది. మనకి డ్రాప్ ఇందులో గూగుల్ మ్యాప్స్ ఎస్టిమేషన్ 5:05 ఉంది. 5 hours 36 minutes ఉంది. ఇంకా 5 hours 36 minutes ఉంది. వ్యూ అయితే ఇక్కడ బాగుందని ఆగినాం. ఏంటి మధ్యలో ఒక బ్రేక్ తీసుకున్నాం. ఇక్కడైతే లొకేషన్ చూడండి. బైక్స్ అయితే అక్కడ పార్క్ చేసిళ్ళు. లొకేషన్ మాత్రం క్రేజీ ఉంది కదా. ఫోటోషూట్ చేస్తుండ్రు మా వాళ్ళంతా. అది కూడా ఫోటో దిగుతుండ్రు. ఫోటోగ్రాఫర్ వరుణ్.
చిన్న బ్రేక్ తీసుకున్నాం కల్పబోయే రూట్లో. మ్యాగీ చూడండి, ఫస్ట్ వెజ్ వచ్చేసి 50 అన్నాడు, నార్మల్ వచ్చేసి ప్లేన్ అయితే ఎంత 40 అన్నాడు. కానీ చూస్తే మాత్రం ఎంత ఉందో చూడండి. వాడు అందులో వేసే ప్యాకెట్ 5 రూపీస్ 10 రూపీస్ 5 రూపీస్ ఏదో ఒకటి ఇక దొరికింది ఎక్కువ అనుకోవాలి ఇక్కడ. తినేసి స్టార్ట్ అయిపోదాం. Mr. Whip, quick clip, get the guns out. Dropping bodies in the place till the sun's out. Can't fuck with me, so don't even try. Cause when the bullets fly, I'm the last one to die. వాళ్ళు రూట్ మర్చిపోయారు అబ్బా. ఏమంటావు నిమిష్? అంటే అట్లా ఉంటుంది వాళ్ళతో. ఏమైందిరా, వెళ్దామా? రాండి Slow down, wanna hear it talking shit from the drama. Coming out, send you to your mama. Mr. Whip, quick clip, get the guns out. Dropping bodies in the place till the sun's out. Can't fuck with me, so don't even try. Cause when the bullets fly, I'm the last one to die. Wanna hear it talking shit from the drama. Keep it coming, I'ma send you to your mama. సన్సెట్ క్రేజీ కదా. Quick clip, get the guns out. Dropping bodies in the place till the sun's out. Can't fuck with me, so don't even try. Cause when the bullets fly, I'm the last one to die. కల్పక్ దగ్గరలో ఇంకొక 50 to 60 కిలోమీటర్స్ ఉన్నాగా ఇక్కడ చిన్న చెక్ పోస్ట్ ఏమంటారు దీన్ని, చెక్ పోస్ట్ అనుకుంటా. పర్ పర్సన్కి టూ వీలర్కి 100, కార్ 200 చీకటి అయిపోయింది. ఇంకెన్ని కిలోమీటర్లు రా? లైట్గా ఈ చీకట్లు ఇంకా 80 పోవాలా? డ్యామ్ తీసి ఉండాల్సిందిరా. ప్రజెంట్ అయితే 6 degrees ఉంది, ఇంకా 45 కిలోమీటర్స్ వెళ్ళాలి. చూడండి ఎట్లుందో ఇంకా లొకేషన్, ఏం కనిపించలేదు ముందు. కొన్ని ప్లేస్లలో అయితే ఇట్లా ఓపెన్ ఉంది, ఫెన్సింగ్ కూడా సైలెంట్, రోడ్ పక్కన ఫెన్సింగ్ కూడా ఏం లేదు. ఓపెన్ ఉండడం వల్ల మనకు కనిపించలేదు అనుకో, సీదా అవులేగా. పక్కన మొత్తం చెరువేగా, చాలా లో, స్లైడ్ కూడా ఉండదు, డైరెక్ట్ డౌన్ ఉంటుంది. రాను చిన్నగా అయిపోతుంది.